నగరంలో ఎవరైనా రోడ్లపైన మురుగు కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య హెల్త్ మరియు ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం తెల్లవారుజాము నుండి నగరంలోని చిన్న బజారు వీధి, ఆకుతోట వీధి, నాదముని వీధి, కొత్త వీధి, కోటకొమ్మల వీధి తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. చెత్త తీసుకువెళ్లే వాహనం ఎన్ని గంటలకు వస్తుంది, మురుగు కాలువల్లో చెత్త తొలగిస్తున్నారా, నీరు ఏ సమయంలో సరఫరా చేస్తున్నారు, నీటి సాంద్రత పరీక్షలు చేస్తున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చిన్న బజారు వీధిలో దుకాణాల ముందు చెత్త వేసి ఉండడం చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాలు మూసిన తర్వాత వేస్తున్నారని సిబ్బంది చెప్పగా జరిమానాలు విధించాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎవరైనా రోడ్లపైన, కాలువల్లో చెత్త వేస్తే వారిని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. పలుచోట్ల మురుగు కాలువల్లో చెత్త తొలగించలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని సిబ్బంది పరిశీలించి శుభ్రం చేయాలన్నారు. దుకాణాల ముందు చెత్త వేస్తున్న వారికి జరిమానాలు విధించి చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు వాహనాలు నిర్దిష్ట సమయంలో వెళ్లేలా చూడాలని తెలిపారు. ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు చేసి నీటిని సరఫరా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన వారిని స్వయంగా కమిషనర్ కలిసి సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మేస్త్రీలు ఉన్నారు.